ఇల్లు కట్టుకోవడం ఎప్పుడైనా చూసారా? కుక్కలకు డోర్ నెంబర్, ఇంటి నెంబర్ ఉండటం చూసారా? అదేంటి వీటికి ఎలా ఉంటాయి అనుకుంటున్నారా? అయితే నేను చెప్పే విషయం కాస్త శ్రద్ధగా వినండి. ఓ కుక్కకు బీహార్లో రెసిడెన్సీ సర్టిఫికేట్ ఇచ్చారు. అది కూడా కుక్క పేరు, దాని ఫోటో పెట్టి మరి. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటో తెలుసా? ఈ సర్టిఫికేట్ ను ఒక రెవెన్యూ అధికారి ఇష్యూ చేయడమే పెద్ద విషయం. ఈ సర్టిఫికేట్ అంశం బీహార్ ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారిపోయింది ఇప్పుడు. ఇక అసలు కథలోకి వెళ్తే, బీహార్ రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణ, రాష్ట్ర గుర్తింపు రిజిస్ట్రీ కింద పౌరుల రికార్డుల పరిశీలన జరుగుతోంది. ఈ సమయంలో అధికారులకు ఒక విచిత్రమైన సంఘటన ఎదురైంది. పాట్నా సమీపంలోని మసౌర్హి పట్టణంలో డాగ్ బాబు అనే పేరుతో ఓ కుక్కకు రెసిడెన్సీ సర్టిఫికేట్ జారీ చేశారు అధికారులు. అది కూడా ఎక్కడో పేపర్లో కాదు, ఏకంగా ప్రభుత్వ వెబ్సైట్ లో వెలుగు చూసింది. ఈ ధృవీకరణ పత్రంలో తండ్రి పేరు కుత్తాబాబు అని, తల్లి పేరు కుటియాదేవి అని ఉండటం మరో విశేషం. అంతేకాదండోయ్, ఈ సర్టిఫికేట్ పైన ఒక కుక్క ఫోటో కూడా ఉంది. అంతేకాదు, అడ్రస్ గా కౌలీ చౌక్ వార్డ్ నెంబర్ 15 నగర్ పరిషత్ మసౌరి అని కూడా ఉంది. ఇక్కడ మరో ట్విస్ట్ కూడా ఉంది. ఈ సర్టిఫికేట్ ను మురారి చౌహాన్ రెవెన్యూ అధికారి జారీ చేశారట. అది కూడా తన డిజిటల్ సిగ్నేచర్ ద్వారా జారీ చేశారు. అసలే బీహార్లో రాబోయే కొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో కుక్కకు రెసిడెన్సీ సర్టిఫికేట్ ఇవ్వడం పైన ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. వారు దీన్నొక ఆయుధంగా మార్చుకున్నారు. స్వరాజ్ ఇండియా నాయకుడు యోగేంద్ర యాదవ్ మాట్లాడుతూ ఆధార్, రేషన్ కార్డులను నకిలీవని పేర్కొంటూ ఎద్దేవా చేశారు. అటు కాంగ్రెస్ పార్టీ కూడా దీనిపైన స్పందించింది. కుక్కొచ్చి బీజేపీకి ఓటేస్తుంది, బహుశా వారు డాగ్ బాబును అభ్యర్థిని కూడా చేస్తారేమో. ఇప్పుడు బీజేపీ కార్యకర్తలందరూ అతనికి ఓటు వేస్తారు అని వెటకారపు వ్యాఖ్యలు చేశారు. డాగ్ బాబు సర్టిఫికేట్ వైరల్ కావడంతో ప్రభుత్వ అధికారులు కదిలారు. కనీసం చెక్ చేయకుండా గుడ్డిగా కుక్కకు సర్టిఫికేట్ ఇవ్వడం ఏంటని ఫైర్ అయ్యారు. అధికారులు దర్యాప్తుకు ఆదేశించారు. అయితే ప్రస్తుతానికి ఈ డాగ్ బాబు సర్టిఫికేట్ ను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. అలాగే దరఖాస్తు చేసిన వారు, కంప్యూటర్ ఆపరేటర్, సర్టిఫికేట్ జారీ చేసిన అధికారి పైన కూడా కేసు నమోదు చేసినట్లు అధికారులు చెప్తున్నారు. देखिए, मामला तो बहुत गंभीर है। ऐसा कोई मिस्टीवियस एलिमेंट ने प्रयास किया है और जो प्रमाण पत्र जो हैं 24 तारीख को 3:56 को निर्गत हुआ, 3:58 को तुरंत 2 मिनट के अंदर ही कैंसिल भी कर दिया गया। तुरंत जैसे ही वहाँ पर पता चला है कि ऐसा हो रहा है, तो 2 मिनट के अंदर ही ये कैंसिल भी कर दिया गया। और जो भी इन्वॉल्व कर्मी हैं इसमें, जो अनुशंसा किए हैं, उनके विरुद्ध एफआईआर करने का और उनके विरुद्ध सस्पेंशन भी आज कार्रवाई हो रहा है। इसके अतिरिक्त हम लोग साइबर थाना के माध्यम से यह भी कोशिश कर रहे हैं कौन ऐसा प्रयास कर रहा है कि इस प्रकार की आवेदन डाल करके क्यों किया जा रहा है, क्या कारण है, इसके पीछे कौन है, ये सभी हम लोग जांच पड़ताल करके जो भी इसमें पीछे हैं सबके विरुद्ध कार्रवाई करेंगे। ఇదే కాదు, 2 వారాల క్రితం ఇదే బీహార్లోనే ముంగేర్ జిల్లా నుంచి సోనాలికా ట్రాక్టర్ పేరుతో ఒక దరఖాస్తు వచ్చింది. దరఖాస్తుదారుడి ఫోటోకు బదులు సర్టిఫికెట్ పైన సోనాలికా ట్రాక్టర్ చిత్రం ఉండటం మరో గమనించాల్సిన విషయం. అందులో కూడా దరఖాస్తుదారుని పేరు సోనాలికా కుమారి అని రాసి ఉంది. ఏదేమైనా ఇలాంటి చిత్రాలు మనకు బీహార్లోనే ఎక్కువగా కనిపిస్తుంటాయి. మరి ఇలాంటివి భవిష్యత్తులో ఇంకా ఎన్ని చూడాలో.